నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ శక్తి సాధకులు, కామాఖ్యాదేవి మరియు మహాత్రిశక్తి దేవత ఉపాసకులు శ్రీ ప్రహ్లాద స్వామి గురూజీ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. ఏమవుతుంది గురుగారు, ఇప్పుడు చాతబడి, బాణామతి, చిల్లంగి ఇలాంటివన్నీ అసలు నిజంగా ఉన్నాయంటారా? వాటిని అసలు నమ్మవచ్చా మనం? ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక ఆరోగ్యరీత్యా మనుషుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే నాకు ఏదో చేసేసారు, అసలు ఏమైపోతుందో నాకు అనే చెప్పే ఆలోచనతో ఉంటాడు మనిషి ఎప్పుడు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మీరు అడిగే దాంట్లోనే ఉంది సమాధానం. ఉందా అని అడిగితే దాని అర్థం ఎక్కడో ఉందే అని వినబట్టే మీరు అడుగుతున్నారు. అవును, ఉందేమో అనే ఒక అనుమానం ఉండబట్టే మీరు అడుగుతున్నారు. అవును అవును. అది చేసిన వాడికి తెలుస్తుంది, ఆ బాధ అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఆ బాధ, ఆ ప్రయోగం వల్ల ఏదైతే బాధ లేకపోతే ఇబ్బంది, కష్టం, నష్టం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది అది ఉన్నదా లేదా అనేది. ఇప్పుడు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడతారు. అంటే దాని అర్థం అక్కడ ఉన్నదంతా దొంగలని కాదు, ఎక్కడో ఉన్నారు దొంగలు. అట్లనే 100 మంది వెళ్తే 100 మందిని జేబు కొట్టారు కదా. అవును, ఒకరికి ఇద్దరు దొంగ తగులుతాడు, తగులుతుంది. మిగతా 99 మంది సేఫ్లో ఉంటారు. మరి ఈ 99 మంది అసలు ఇక్కడ దొంగలే లేరండి అంటే సబబా? అది కరెక్ట్ కాదు. ఆ ఒక్కడి జేబు ఎవడైతే కొట్టేశాడో వాడికి తెలుస్తుంది ఆ బాధ. అదే మా జేబు కొట్టేయలేదయా కాబట్టి దొంగ లేడు, బోర్డు తీసేయండి, మీరు అబద్ధం చెప్తున్నారంటే కరెక్ట్ కాదు కదా. అది కుదరదు. అది కరెక్టా? ఆ దొంగతనం చేసిన వాడికి తెలుసు దొంగ ఉన్నాడా లేదా, ఎందుకంటే చేసింది వాడు కాబట్టి. ఎవరిదైతే జేబు ఖాళీ అయిందో ఆ బాధ వాడికి తెలుస్తుంది. కొట్టేసినవాడు ఆనందంగానే ఉంటాడు. అయ్యా నా జేబు కొట్టాడయ్యా బాబు అంటే లేదయ్యా మేము ఇదిగో నేను అంతా మెడలో వేసుకుని తిరుగుతున్నారు బంగారం అంతా, అదే పోలే, నా పర్సు ఇదో ఇట్లా పెట్టుకుంది, నాది పోలేదు, నీది ఎట్లా పోయింది అంటే అది సబబు కాదు కదా. సో ఇదే అంతే. ఇది ప్రయోగం చేసేవాడుకి తెలుసు ఉందా లేదా, చేస్తున్నానా లేదా అనేది. ఆ ప్రయోగం బారిన ఎవరైతే పడతాడో వాడికి తెలుసు బాధ. చాలామంది ఉన్నారు ఈ బాధ అనుభవించిన వాళ్ళు. పూర్తి నాస్తికులు కూడా చాలామంది దీన్ని వ్యతిరేకించారు. అనుభవించి చివరికి దీన్ని నమ్మి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అయ్యా నేను నమ్మలేదు, మూర్ఖంగా ఉన్నాను, కానీ ఈరోజు అనుభవిస్తున్నాం. నా కొడుకుని పోగొట్టుకున్నా, నా నాన్నని పోగొట్టుకున్నా, ఇది నేను మంచాన పడ్డా, ఏంటి పరిస్థితి అని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక గుప్తంగా జరిగే ఒక ప్రక్రియ ఇది. అయితే గురుగారు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పాను అంటున్నారు, అలా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు దానికి మన త్రిశక్తి పీఠంలో ఏమైనా రెమెడీ ఉందా చేయించేది? రెమెడీ ఉంటుంది దానికి. కాకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మీరు చేస్తారా? అదే బాణామతి, చిల్లంగి ఇట్లాంటి ప్రయోగాలు చేతబడి మీరు చేస్తారా? మేమే కాదు, ఎవరు కూడా చేయరు. అవును, శక్తి ఉపాసకులు ఎవరు కూడా ఈ క్షుద్ర ప్రయోగాలు చేయరు. ఇవన్నీ క్షుద్ర ప్రయోగాలు. చేతబడి, బాణామతి, చిల్లంగి అనేవి క్షుద్ర ప్రయోగాలు. దైవానికి వ్యతిరేకమైనటువంటి ఏం చెయ్యరు. క్షుద్ర మాంత్రికులు చేస్తారు ఇలాంటి ప్రయోగాలు. వాటిని తీసేయటం శక్తి ఉపాసకుల బాధ్యత. శక్తి సాధకులు చేసేది ఏంటంటే దాన్ని వాళ్ళ మీద ఏదైతే ప్రయోగం జరిగిందో అది తీసేయాలి. తీసేయటం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు అంటే ఇందులో వీటికి కూడా దశమహావిద్యలు తోడవుతాయంట. దశమహావిద్యలతోనే చేయొచ్చు. దశమహావిద్యలతో చేయాలి అంటే సమస్యను బట్టి, వాడు చేసిన ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. అవునవును. వాడికి ఏంటి క్షుద్ర ప్రయోగం చేయటం చాలా సులభం, వదిలేస్తాడు. చేయటం చాలా సులభం, తీయటం చాలా కష్టం. అవును, నిజమే. ఒక్కోసారి ప్రాణాలకు వస్తుంది, దాన్ని తిప్పి కొట్టాలంటే ప్రాణానికి వస్తుంది. తీసేవాళ్ళు ఇప్పుడు తీసేవాడికి ఏదైనా తిప్పి కొట్టాలి. అవును, వీళ్ళ మీద ఉన్న తీసేయాలి. అది నమ్మకం మీద ఉంటుంది. ఇప్పుడు ప్రయోగం జరగని వాళ్ళు ఏమంటారు, అవి మాకు జరగలేదు కాబట్టి మేము నమ్మం ఇది అంటారు. కాకపోతే ఒకటి ఉంది ఇక్కడ, ఒకటి ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ ప్రయోగం కాదు. చాలా కొంతమంది వస్తుంటారు మా దగ్గరికి, అయ్యా నాకు కడుపులో నొప్పి వస్తుంది,
డాక్టర్ దగ్గరికి వెళ్ళాను తగ్గలేదు, నా మీద ఎవరు ప్రయోగం చేశారు. అది కాదు, అది మూఢనమ్మకం. అది ఆరోగ్యరీత్యా వచ్చిందే తప్ప ఇలా మూఢనమ్మకాలు కూడా మనం ఖండించాలి. ఇది చేతబడి బాణామతి అని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి వాళ్ళని అయోమయానికి గురి చేయటం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం కరెక్ట్ కాదు. అయితే 100లో 10% నిజమైన ఇవి ఉంటాయి, 90% భయంతో వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు అంటే గురుగారు ఇప్పుడు ప్రయోగించారు అన్నది ఎలా తెలుస్తుందండి వాడికి? ఇప్పుడు ప్రయోగించబడిన వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నిన్నటి వరకు బాగున్నాడు, సడన్గా డిప్రెషన్కి లోన్ అయిపోతూ ఉంటాడు తెలియకుండానే, కారణం తెలియదు. ఓకే. మనసు మైండ్ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అప్పటిదాకా ప్రేమించిన భార్యని తిడుతూ ఉంటుంది, లేకపోతే భార్య భర్తని తిడుతూ ఉంటుంది. పిల్లలు వ్యతిరేకం అవుతారు. కుటుంబంలో నలుగురు భార్యాభర్త నలుగురు పిల్లలు, 2 పిల్లలు ఉంటే నలుగురు ఒకరికొకరు పడదు, కొట్టుకుని ఉంటారు. సడన్గా అనారోగ్యం పాలవుతారు. టెస్ట్లు అన్నీ నెగిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, ఏం లేదంటారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఏం తీసినా అందరు స్పెషలిస్ట్ వైద్యానికి అందదు, ఇది వైద్యానికి అందదు, ఎట్టి పరిస్థితుల్లో వైద్యానికి అందదు. తర్వాత కుటుంబం పెద్ద అనారోగ్యం పాలవుతాడు, ఒక్కసారి చనిపోతుంటారు. కుటుంబ పెద్ద కారణం లేకుండా సడన్గా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అకారణంగా. మనం బాగానే కారు పక్కనే ఆపుకుని ఉంటాం, అయినా ఎవడో ఒకటి వచ్చి మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది, ప్రయోగం లేకుండా జరుగుతుంటుంది. విపరీతమైన ఆలోచనలు ఏవో వస్తుంటాయి సంబంధం లేకుండా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టు, మన వైపు చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సడన్గా ఫైనాన్షియల్గా లాస్ అయిపోతుంటారు. ఫైనాన్షియల్గా కోట్లు ఉంటాయి కానీ అనుకోకుండా 10 కోట్లు ఆస్తుంటే 10 కోట్లు ఎట్లా కరిగిపోయిందో తెలియదు, లాస్ అయిపోతుంటారు. అంటే ప్రయోగం చేయించేవాడు ఏ రకంగా చేపిస్తున్నాడు అని. ప్రయోగం చేసేవాడు సాధారణంగా వాడు చేసేది ఏంటంటే ఫస్ట్ ఆర్థికంగా దెబ్బ కొడతాడు, ఓకే. తర్వాత ఆరోగ్యపరంగా దెబ్బ కొడతాడు. వాడికి ఏంటయ్యా ఉపయోగం అంటే కక్ష తీర్చుకోవటం. లేదు, 2 పార్ట్నర్స్ ఉన్నారు, ఆ పార్ట్నర్ని అడ్డు తొలగించుకోవాలి, అట్లా చేస్తూ ఉంటాడు. లేదు, ఒక కాంపిటీటర్ ఉన్నాడు, ఒక అథ్లెట్ ఉన్నాడు, వాడికి కాంపిటీటర్ ఉన్నాడు, వాడిని స్లో డౌన్ చేసేయాలి. అయితే పక్క షాప్ వాడికి బాగా బిజినెస్ అవుతుంది, వీడికి కావట్లేదు, వాడిని తప్పించుకోవాలి, ఇలా చేస్తుంటాడు. కానీ ఇలాంటి వాటి వల్ల ఎదుటివాడు బాధపడతాడని ఒక ఇది, అలాంటి వాటికి మన దాంట్లో ఉన్నది ఖచ్చితంగా పరిష్కారం ఉంది. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఈ ప్రయోగాల జోలికి తీయటానికి వెళ్ళాలంటే చాలా శక్తి సామర్థ్యాలు కావాలి, గట్స్ కూడా ఉండాలి, దాన్ని ఎదుర్కొనే గట్స్ ఉండాలి. లేకపోతే తిప్పి కొట్టిందంటే ఇంకేమీ లేదు, మనిషిని తీసుకుపోతుంది. ఎవరైతే తీయడానికి ప్రయత్నించాడో వాళ్ళని లేపేస్తుంది. గట్స్ కావాలి, ధైర్యం కావాలి. అది పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి, మన శాస్త్ర పరిజ్ఞానం పూర్తిగా ఉండాలి, అప్పుడే దాన్ని ఎదుర్కోగలుగుతాం. అంటే ఈ బాణామతి కానివ్వండి, చిల్లంగి కానివ్వండి, అన్నీ కూడా ఒక్కొక్క చెందుతాయి. పేర్లు వేరు కానీ అన్నీ ఆల్మోస్ట్ ఫైనల్గా టార్గెట్ ఏంటంటే ఎటువంటి దెబ్బ తీయటం. కాబట్టి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఒకసారి దగ్గరలో ఎవరన్నా ఉంటే ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయభ్రాంతులకు గురి కాకుండా, ఏదో అయిపోయిందని ప్యానిక్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే చూడాలి, అనలైజ్ చేయాలి. మళ్ళీ అది కూడా వెంటనే కూడా వాళ్ళు చెప్పలేదు. ఎవరో మా దగ్గరికి వచ్చేసి అయ్యా నాకు అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎంఆర్ఐ అన్నీ ఏమి నీకేం లేదన్నారు, కానీ నాకు కడుపుని వస్తుంది, నాకు గుండె నొప్పి వస్తుంది, ఎవరు కూర్చున్నట్టు అనిపిస్తుంది, నెత్తి మీద ఎవరు కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఎవరు కొడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కాబట్టి నాకు నా మీద ప్రయోగం జరిగిందంటే అది కాదు, కరెక్ట్ కాదు. దాన్ని మళ్ళీ అనలైజ్ చేయాలి. మేమేంటంటే అనలైజ్ చేస్తాం, అది ఏ సందర్భంలో వస్తుంది, ఎట్లా వస్తుంది. అది మానసికమైన సమస్య కూడా కావచ్చు. మానసికంగా అయితే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, అది సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అదే నేరుగా ఏదో ప్రయోగం చేశారు, బాణామతి చిల్లంగి జరిగింది నీ మీద, లేకపోతే వేరే ఏదో ప్రయోగం జరిగిందని చెప్పేసి చెప్పడానికి కుదరదు. అంతా శాస్త్రం ప్రకారం అనలైజ్ చేసి వాళ్ళని చూడాలి, వ్యక్తిగతంగా చూడాలి.
అనలైజ్ చేసిన తర్వాతనే ఫైనల్గా ప్రయోగం జరిగిందని నిర్ధారించుకున్న తర్వాతే ఏ రకంగా జరిగింది, ఎవరు చేసుంటారు, ఏ రకమైన ప్రయోగం చేశారు చూసిన తర్వాత డయాగ్నోసిస్ మొత్తం పూర్తి అయిన తర్వాతనే దానికి ట్రీట్మెంట్ చేయాలి. దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో అయిపోయిందని చెప్పి ఫోన్లో వాళ్ళు ఫోన్ చేయగానే నీ మీద ప్రయోగం జరిగింది, నీ చేసుకో, అంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, ఈ పూజలు చేసుకో అని చెప్తే అయ్యేది కాదు. అది పెద్ద ప్రక్రియ, అది ఓకే, ఫోన్లలో అయ్యే ప్రక్రియ కాదు. చాలా ధన్యవాదాలు గురుగారు. జై మాత.